ఇక్కడ లోకల్లో అవనండి లేకపోతే పంచాయతీ ఎలక్షన్స్లో అవనండి కాంగ్రెస్ గెలిచింది. 10 ఏళ్ల పాటు మీ పాలనలో ఇన్ని అవకతవకలు జరిగినాయి అని చెప్పి రాష్ట్ర ప్రజల ముందు పెట్టారు. కృష్ణా నదీ జలాల గురించి మాట్లాడారు. నిన్న వచ్చిన ప్రెస్ మీట్లో నా చావును కోరుకుంటున్నారని చెప్పారు, నా చావునే ప్రస్తావిస్తున్నారని కూడా చెప్పారు కేసీఆర్ గారు. ఆయన ఒక లెంతీ ప్రెస్ మీట్ ఇచ్చారు. పార్టీకి అధినేత నేనే అని బల్లగొద్దారు. ఇప్పటిదాకా పార్టీ అధినేత మీరనే గుర్తుంచుకున్నారు, కానీ మీరు ఎక్కడున్నారు ఎవరికి అర్థం కాక పార్టీ ఉందా లేదా అన్న పరిస్థితికి వెళ్ళింది. ఈరోజు పంచాయతీ ఎలక్షన్లకు ముందు బయటకు వచ్చి ఉంటే బాగుండేది, కానీ ఓడిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత గట్టిగా కాన్ఫిడెంట్గా చెప్పడం కేసీఆర్ తప్ప ఇంకెవరికి చెల్లదు. ఆయనకున్న స్పెషాలిటీ అదే. ఏ పని చేసినా ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కోవటానికి స్వరం గట్టిగా మాట్లాడి కొంచెం వెటకారంగా మాట్లాడేస్తే అది గెలుపనుకుని వెళ్ళిపోతారు. పార్టీ శ్రేణులు అందరూ కూడా అలాగే ఆలోచిస్తే కనుక పార్టీ ఇంకా కష్టకాలంలోకి వెళ్ళబోతుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు క్లియర్గా ఒక మాట అన్నారు, కృష్ణా నదీ జలాల గురించి సంతకం పెట్టింది ఎవరు? ఆ ప్రశ్నకు సమాధానం కేసీఆర్ గారికి తెలుసు, పెట్టింది సాక్షాత్ ఆయనే. సంతకం పెట్టిన కేసీఆర్ గారు ఈరోజు ఆ నదీ జలాల గురించి ప్రస్తావన తీసుకురావడం చాలా ఒక రకంగా జోక్ అన్నట్టు చూడాలి. మనం అర్థం చేసుకుంటే అసలు అసెంబ్లీకి రారు, డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేయరు. వాళ్ళ ఫ్యామిలీలో చేసిన అవకతవకల గురించి ఈరోజు ఫార్ములా ఈ కేసు అవనండి, కేటీఆర్ ఫేస్ చేసినప్పుడు అవనండి, లేకపోతే లిక్కర్ కుంభకోణంలో కవిత పేరు వచ్చినప్పుడు కూడా ఎక్కడా కూడా బహిరంగంగా వచ్చి దాని గురించి ఒక విశ్లేషణ జనాలకు ఇవ్వరు.